హాయ్ హలో వ్యూయర్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ శనివారం కన్నడ బిగ్ బాస్ హౌస్లోన ఏం జరిగిందో తెలుసుకుందాం. శనివారం ఆదివారాలు ఈ 2 రోజులు కూడా హోస్ట్ కిచ్చా సుదీప్ గారు వస్తారని మనకందరికీ తెలుసు. శనివారం రోజు వాರದ కథే కిచ్చన జొతే, అంటే ఈ వారం రోజులు జరిగినటువంటి వ్యవహారాలన్నింటిపైన ఒక సీరియస్ నోట్లోనే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది శనివారం రోజు. ఆదివారం రోజు రాగానే ఫండే సండే లాగా మారుతుంది. ఆ ఫండే సండే రోజు కొన్ని టాస్క్లు చేయిస్తారు. ఆ తర్వాత కామెడీగా కొంచెం ట్రాక్ నడిపించేసి ఎవరైనా నామినేట్ అయ్యి ఉండి ఎలిమినేట్ దాకా వెళ్ళి ఉంటే కనుక ఎలిమినేట్ చేసేస్తే వాళ్లను బయటికి తీసుకొచ్చేస్తారు. ఇది కామన్గా జరిగేటువంటి తంతు. అయితే ఈసారి నిన్న మనం అనుకున్నట్టు ఓటింగ్ లైన్ తెరిచి ఉండకపోవడం వల్ల ఈసారి ఓటింగ్ జరగలేదు, ప్రజల నుంచి ఓటింగ్ జరగలేదు. కాబట్టి ఎలిమినేషన్ ఉండదు, ఓన్లీ నామినేషన్, నో ఎలిమినేషన్. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లోన చాలా సందర్భాల్లోన ఎలిమినేషన్ అనే ప్రాసెస్ పోస్ట్పోన్ అవుతూ వస్తూనే ఉంది. ఈసారి ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే గోల్డ్ సురేష్ గారు మధ్యలోనే వెళ్ళిపోయారు. కాబట్టి లాస్ట్ సండే సుదీప్ గారు సెషన్ ముగించిన రోజే ఆయన బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఈ వారం ఏం జరిగింది, ఏం కథ, పంచాయతీ ఎలా సాగింది, మిగిలిన విషయాలన్నీ, ఆసక్తికరమైన విషయాలన్నీ మనం తెలుసుకుందాం. అంతకుముందు మరో విన్నపం, దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కమింగ్ టు ది పాయింట్, ఈ శనివారం బిగ్ బాస్ హౌస్కు సంబంధించి పంచాయతీ చాలా 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 డ్రాగన్గా సాగింది. అంటే ఏంటి, ఇది అసలు పంచాయతీ చేస్తున్నది కిచ్చా సుదీప్ గారా, లేకుంటే పంచాయతీ పెట్టుకుని రచ్చ చేసుకుంటున్నది హౌస్ మేట్సా అనే అనుమానం సగటు ప్రేక్షకుడికి కలిగేలాగా ఇవాళ సెషన్ సాగింది. ఎంతకాలం అంటే గంటల తరబడి డయాస్ పైన నిలబడి కిచ్చా సుదీప్ గారు ఆ పంచాయతీ తీరుస్తూ అలా కాదు ఇలా కాదు అలా, మీరా తప్పు చేశారు, మీరీ తప్పు చేశారు అని ఎంత చెబుతున్నా కూడా సభ్యులలోన పిసరంత కూడా మార్పు రాకపోవడం నిజంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కిచ్చా సుదీప్ గారికి. అందుకే ఆయన అంటున్నారు, కొన్ని సందర్భంలో చాలా అసహనం ప్రదర్శిస్తున్నారన్న. మీరు అసలు ఏం చేస్తున్నారు, అసలు నాకు తిక్కపట్టిపోతుంది అనే లెక్కలో ఆయన మాట్లాడడానికి కారణం హౌస్ మేట్స్ వ్యవహరిస్తున్నటువంటి తీరు. సో ఇవాల్టి పంచాయతీలోన ముఖ్యంగా వచ్చింది ఎవరంటే చైత్ర, మోక్షిత, ఐశ్వర్య, భవ్య, గౌతమి, మంజు, మిగిలిన వాడు కూడా ఉన్నారు, ధనరాజు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ప్రధానంగా చర్చ వచ్చింది మాత్రం చైత్ర. ఎందుకు? చైత్ర 3వసారి వర్స్ట్ ప్లేయర్గా జైలుకి వెళ్ళి వచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ప్రతి శనివారం కూడా, వీకెండ్లో కూడా ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కన్సల్టెన్సీ చేసుకుని డ్రిప్ ఎక్కించుకోవడమో లేకుంటే మాత్రలు మింగడమో సంథింగ్ చేస్తున్నారు. ఈ విధంగా కిచ్చా సుదీప్ గారు అదే అన్నారు, ఏం చైత్ర ఎలా ఉంది మీ ఆరోగ్యం, మీరు సరిగ్గా భోజనం చేయట్లేదట. మీ డాక్టర్ని నేను అడిగాను, మిమ్మల్ని చూసిన డాక్టర్ని అడిగాను, ఆయన ఒకటే మాట చెప్పారు, మరేం లేదండి ఆమెకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది బికాస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్, మీరు కాస్త భోజనం సరిగ్గా చేయండి అంతా కుదురుకుంటుంది. లేదు అంటే ప్రతి శనివారం మీరు హాస్పిటల్కి వెళ్తారు, మీరు హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ అంతా లేట్ అవుతూ ఉంటుంది. ప్రతి శనివారం కూడా 9:30కి సెషన్ నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా కూడా హౌస్ మేట్స్ సిద్ధంగా లేకపోవడం అనేది ఒక ప్యాటర్న్ లాగా ఉంది. కొంచెం దీన్ని కాస్త సీరియస్ నోట్లో తీసుకోండి అని చెప్పి ఆయన సెషన్ ప్రారంభిస్తారు. సో ఈ సెషన్లోన ఆయన ప్రధానంగా స్ట్రెస్ చేసిన అంశాలు ఏంటంటే సంచాలకులుగా ఉండవలసినటువంటి వాళ్ళు ఆటలు ఎలా ఉండాలి. ఆయన ఒక మాట చెప్తాడు, సంచాలకులుగానే ఉండాలి కానీ వాళ్ళు ఆటగాళ్ళలాగా ఉండకూడదు. ఇక్కడ రజిత్ ఒక మాట చెప్తాడు, చైత్ర ఆమె సంచాలకులుగా వచ్చింది అంటే కేవలం ఎదుటి టీమును ఓడించడానికి మాత్రమే ఆమె అంపైర్షిప్ చేస్తుంది. ఎలాగైనా సరే, కత్తి అయినా సరే, కారణాలు వెతికైనా సరే, సొంత నిబంధనలు అమలు చేసైనా సరే తన ఎదుటి టీంని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటుంది సార్, అది ఇవాళ మాకు స్పష్టంగా కనిపించింది అన్నారు. ఆ రజిత్ చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా
చైత్ర పేరు తీసుకున్నారు. అంతకుముందు ఆమె వరస్ట్ ప్లేయర్గా చేసుకున్నప్పుడు కూడా మొన్న శనివారం ఏంటంటే ఇదే మాట తీసుకున్నారు. ఏంటి, నీవు సరిగ్గా సంచాలకులుగా వ్యవహరించలేదు, కారణం ఒకటే, పక్షపాతి దూరంతో వ్యవహరించావు, నీకు అనుకున్నదే నువ్వు చేసావు, రచ్చ చేసావు, ఆట ఆడేవాళ్ళ మధ్య కాన్సన్ట్రేషన్ లేకుండా చేసావు, చాలా గట్టిగా అరిచావు. ఇవే కంప్లైంట్స్ ఎవరు చైత్ర పైన వచ్చింది. అయినా కూడా చైత్రలో పిස්සరంత మార్పు రాలేదు. ఆమె 3 సార్లు జైలుకి వెళ్ళొచ్చినా కూడా ఆమెలో మార్పు ఏం లేదు. అందుకే కిచ్చ సుదీప్ అన్నారు, ఇంకా నెక్స్ట్ వీక్ కూడా వెళ్తూ ఉండు, అదే నేను సొంత ఇల్లు చేసుకోమ్మా, ఈ ఇల్లు వద్దు కానీ అంటే, లేదు సార్ నాకు చాలా బాధ ఉంటుంది వెళ్ళాలంటే. ఆ బాధ ఏముంది, అలవాటు అయిపోయింది కదా నీకు అక్కడికి వెళ్ళడం అని ఒక పెద్ద జోక్ కూడా పేలుస్తారనమాట. ఇక్కడ సంచాలకులుగా ఆమె చేసినటువంటి తప్పును సుదీప్ గారు చాలా ఎత్తి చెప్తారు. అన్నిసార్లు ఫౌల్ అని ఇవ్వడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? నిబంధనలు మీ ఇష్టం వచ్చేట్లు మార్చేస్తారా? కొత్త నిబంధనలు పెడతారా? పాజ్ ఇవ్వడం ఏంటి? ఆ పాజ్కి ఏంటి 20 కౌంట్ పెట్టారు. ఆ 20 కౌంట్ కూడా మీరు సమానంగా చెప్తున్నారా? చైత్ర ఒక రకంగా చెప్తుంది, భవ్య ఒక రకంగా చెప్తుంది, ఐశ్వర్య ఇంకో రకంగా చెప్తుంది. అంటే అసలు మీరు ఏమనుకున్నారు అని చాలా ఆగ్రహోదగ్రుడైపోయారు సుదీప్ గారు. అంటే ఆట దిశ మారిపోతుంది. బిగ్ బాస్ వాళ్ళు పెట్టినటువంటి రూల్సే ఒకటైతే వీళ్ళు సొంతంగా కొన్ని రూల్స్ తయారు చేసుకొని ఆటను ఇష్టం వచ్చినట్లు అష్టవంకరలు తిప్పి రద్దయిపోయే దశ దాకా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈసారి ఆట రద్దు అయిపోయింది. ఒకటి, ఈ ఆట రద్దు కావడానికి కారణం ఏంటని సుదీర్ఘమైన చర్చ, వితౌట్ బ్రేక్ దగ్గర హాఫ్ అన్ అవర్ పాటు అయినా చర్చించారు. చర్చించి చెప్పారు, చైత్రకు ఒకటే మాట చెప్పారు, అమ్మ మీరు ఇది చేస్తున్నది సరైనది కాదు అని. ఆ తర్వాత ఎవరెవరు నామినేషన్లో ఉన్నారంటే 5గురు నామినేషన్లో ఉన్నారు. సరే, ఆయన ఒక మాట అంటారు, ఒక టాస్క్ పెడతారు, మీకు అందరికీ కూడా 5గురిని మించి మిగిలిన వాళ్ళు కూడా నామినేట్ అయితే బాగుంటుందని చాలా మందిలో ఉంటుంది. కాబట్టి మీ కోరిక తీరుస్తున్నాను, మీరేం చేయాలంటే అని మళ్ళీ యాక్టివిటీ బోర్డు తీసుకొచ్చి పెడతారు. అందులో 5 బొమ్మలు ఉంటాయి, అంటే ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళది. సార్ ఏం చెప్తారంటే సుదీప్ గారు, ఈ 5 సంఖ్యను మించకుండా ఒక్కొక్కరిని పిలుస్తాను, వాళ్ళు వచ్చి ఈ ఆర్డర్ సరిగా ఉంటే ఎస్ సరిగా ఉందని చెప్పి వెళ్ళి కూర్చోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేంజ్ చేయాలి అనుకుంటే ఆ ఫోటో తీసి తాము ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నారో ఆ ఫోటో పెట్టాలి, సరైనటువంటి కారణాలు చెప్పాలి, కానించండి మీ నామినేషన్ అన్నప్పుడు ధనరాజు నుంచి మొదలుకొని పెడతారనమాట. ధనరాజు మంజుది పెడతాడు, ఆ తర్వాత చైత్రది పెడతారు. చైత్రది పెట్టినప్పుడు కూడా ఆయన అదే చెప్తారు, ఈమె సరిగ్గా ఆడలేదు, పక్షపాత దూరంతో ఆడిందని. చాలామంది చైత్ర బొమ్మ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా అదే కారణాలు చెప్పడం గమనార్హం. రజిత్ ఏం చేస్తారంటే గౌతమి ఫోటో పెడతారు. గౌతమి ఫోటో పెట్టి ఈమె నాతో సరిగా ఉండట్లేదు సార్ అంటే, ఈమె చూస్తుంటే నాకు ఫుల్ ప్యాక్డ్ ప్రిటెండెడ్ లాగా, అంటే డ్రామా క్వీన్ లాగా నాకు కనిపిస్తుంది, ఆమె హౌస్లో ఉండడమే ఒక రకంగా ఉంటుంది, శనివారం వస్తే మీ దగ్గర వచ్చినప్పుడు ఇంకో రకమైనటువంటి మాస్క్ వేసుకొని వస్తుంది, కాబట్టి గౌతమిని నేను నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్ననే వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది, చాలా పెద్ద గొడవ. అసలు రజిత్ చాలా రూడ్గా మాట్లాడాడు. అంత రూడ్గా మాట్లాడినా కూడా గౌతమి అంతే రిటార్ట్ ఇస్తూ వచ్చింది, కాబట్టి గౌతమి పేరు తీసుకున్నారు. అలాగే మంజు పేరు కూడా తీసుకున్నాడు. మంజు పేరు ఎందుకు తీసుకున్నాడంటే ఆయన ఒక మాట అంటాడు, మంజు ఈ మధ్య ఆయన ఆట తక్కువైపోయింది, ఎంతసేపు కూడా ఇతరులను మెప్పించడానికే అతను ప్రయత్నిస్తున్నాడు, కానీ తన సొంత ఆట తాను ఆడట్లేదు. ఇతరులంటే అందరికీ తెలిసిందే గౌతమిని ఇంప్రెస్ చేయడంతోనే ఆయన తలమునకలైపోయాడని రజిత్ చాలా డైరెక్ట్గానే చెప్పేస్తారనమాట. సో అదొక మాట. నెక్స్ట్ మోక్షిత వచ్చినప్పుడు ఆమె కొంతమంది చైత్ర పేరు తీసుకుంటుంది. అలాగే చాలామంది చైత్ర పేరు, ఆ తర్వాత గౌతమి వచ్చి రజిత్ పేరు తీసుకోవడం, ఆపోజిట్ పేరు తీసుకోవడం కూడా మనకు ఉంది. సో ఇట్లా ఈ నామినేట్ చేసేటువంటి ఘట్టం ఒకవైపు. నెక్స్ట్ ఏంటంటే ఐశ్వర్య, ఆమె లాస్ట్ టైం బాగా టార్గెట్ అయి ఉంటుంది. ఏమైనా టార్గెట్ అయి ఉంటుంది, టార్గెటెడ్ నామినేట్ చేస్తున్నారు మీరు అంటే, ఎందుకంటే మొన్న పోయిన వారం శనివారం ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తారు బిగ్ బాస్. అందులోన శశిర్, ఆ తర్వాత ఐశ్వర్య, మోక్షిత వీళ్ళు ముగ్గురు కూర్చొని నిల్చుని మాట్లాడుతున్నప్పుడు ఐశ్వర్య చెబుతుంది, ఏమని చెబుతుంది, మనం టార్గెటెడ్ నామినేషన్ చేయాలి, మొదటే మనం మాట్లాడుకొని నామినేషన్ చేయాలి. దానిపైన సీరియస్ నోట్లో పోయినసారి డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత
ప్రతి సందర్భంలో కూడా ఐశ్వర్యను టార్గెట్ చేసి అందరూ నామినేట్ చేస్తారు. కారణం ఒకటే, ఏంటంటే నువ్వు టార్గెటెడ్ నామినేట్ చేయాలనుకున్నావు కాబట్టి నేను నీకు నామినేట్ చేస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని ఆమె తట్టుకోలేక మోక్షిత దగ్గర ఏడుస్తుంది. ఆ తర్వాత కన్ఫరెన్స్ రూమ్ కూడా వెళ్తుంది. కన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళి బిగ్ బాస్ దగ్గర చెప్తుంది, బిగ్ బాస్ అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, నేను టార్గెటెడ్ నామినేషన్ చేయమని చెప్పానని. కానీ దాని వెనక చాలా పెద్ద కథనే ఉంది. చైత్ర బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆమె హాస్పిటల్కి వెళ్ళిందో ఇంకో కారణానికి వెళ్ళిందో, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బిగ్ బాస్ చెప్తున్నాడు టార్గెటెడ్ నామినేషన్ చెయ్యాలి అని అన్నందుకే నేను టార్గెట్ చేయడం మొదలుపెట్టాను అని ఆమె కన్ఫరెన్స్ రూమ్లో చెప్పింది. అయితే ఇక్కడ సుదీప్ గారు ఆ విషయం తీసుకోకుండా మొత్తం చర్చను చేశారు. అక్కడ అసలు లాస్ట్ టైం బిగ్ బాసే చెప్పారు, అవును చైత్ర ఆ మాట అనింది అనుకోండి, అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా, అదొక పెద్ద స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా, అది నిజమని మీరు ఎలా నమ్మారు అని ఎదురు క్వశ్చన్ ఐశ్వర్యకు వేస్తారు. ఆమె లోపల వెళ్ళి మాట్లాడింది బయట వీళ్ళకి ఎవరికి తెలిసి ఉండదు. కాబట్టి ఇవాళ బయట పెట్టిన తర్వాత అడుగుతారు, చైత్ర మీకు ఎప్పుడు చెప్పింది అంటే, నాకు మోక్షితకు ఉన్న ఎదుటి చెప్పింది తాను. మోక్షితను అడుగుతారు. మోక్షిత ఏమంటుంది, ఎస్ నేనుండగానే చెప్పారని. ఐశ్వర్య ఏమంటుంది, మోక్షిత ఉండగా నేను మాట్లాడిన మాట నిజమే, కానీ మోక్షిత లేనప్పుడు కూడా నేను ఐశ్వర్యతో మాట్లాడాను. ఎక్కడ మాట్లాడాను? డ్రెస్ చేంజింగ్ రూమ్లో మాట్లాడాను. సో అదొక పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. సో సుదీప్ గారు ఒక మాట అంటారు, డ్రెస్ చేంజింగ్ రూమ్లోన కెమెరాలు ఉండవు, మైక్ ధరించనక్కర్లేదు అన్న ఒక్క కారణం చేత మీరు లేడీస్ అని మీకు ఒక చిన్న ఫెసిలిటీ ఇస్తే దాన్ని మీరు ఏం చేశారు, మిస్యూజ్ చేశారు. ఇది చాలా తప్పు. మీరు ఆ మిస్యూజ్ చేయకుండా ఉండాల్సింది. లోపల వెళ్ళి చీర మార్చుకునే నెపంతోనో, లోషన్ అంటించుకునే నెపంతోనో, మరొక నెపంతోనో మీరు లోపలికి వెళ్ళి ఏం చిక్తే అది మాట్లాడుకుని బయటకు వచ్చేస్తే అది నిబంధనలను బ్రేక్ చేసినట్లు అవుతారు. దిస్ ఈజ్ ఎ క్రైమ్ అని చాలా స్పష్టంగా చెప్తారు సుదీప్ గారు. మీరు డ్రెస్ చేంజింగ్ రూమ్లో వెళ్ళి హౌస్ విషయాలు, ఆ తర్వాత ఇతరుల సభ్యుల గురించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద అపరాధం, శిక్షాపూర్వకమైన అపరాధం. దీనికి బిగ్ బాస్ శిక్ష విధించినా కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు కూడా. నిజమే కదా, చుట్టుపక్కల కెమెరాలు ఉంటాయి, ఏం మాటలన్నా రికార్డ్ అవుతుంటుంది. మైక్ కంపల్సరీ పెట్టుకోవాలి. మైక్ సరిగ్గా పెట్టుకోకుంటేనే బిగ్ బాస్ నుంచి హెచ్చరికలు వస్తాయి, మైక్ సరిగ్గా ధరించండి అని. అలాంటిది మైక్ లేనటువంటిది, కెమెరా లేనటువంటి రూమ్ ఏదైనా ఉంది అంటే అది లేడీస్ డ్రెస్ చేంజ్ రూమ్ మాత్రమే. ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది అన్యాయమని సుదీప్ గారు చెబుతారనమాట. నేను ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఆర్డర్లీగా చెప్పట్లేదు, ర్యాండమ్గా చెప్తున్నాను. అంటే నాకు ఎక్కడెక్కడ చెప్పాలని అనిపించిందో వాటిని మాత్రమే, ఎందుకంటే అక్కడ ఎపిసోడ్ ఎలా నడిచిందో అదే రీతిగా చెప్పుకుంటూ వస్తే అదేదో మీరు చూసింది మళ్ళీ నేను చెప్పినట్టు అవుతుంది. నాట్ లైక్ దట్, ర్యాండమ్గా ఎక్కడైతే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవన్నీ కూడా నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. నెక్స్ట్ ఈ చర్చలోన మోక్షితను అడిగితే మోక్షిత ఏమంటుంది, నిజమే సార్, ఐశ్వర్య నేను ఉన్నప్పుడే తను చెప్పింది. చైత్ర ఏమంటుంది, నేను 2 సార్లు మాట్లాడినాను, ఒకసారి అయితే మోక్షిత లేదు, 2వ సారి మోక్షిత ఉండింది అని. అప్పుడు మోక్షిత అంటుంది, ఇంత పెద్ద అబద్ధం చెప్తే ఇంకా నేనేం చెప్పాను సార్ అంటే, అక్కడ చైత్ర వెరీ డేంజరస్. నాకు ఎందుకు డేంజరస్ అనిపించిందంటే, ఆమె తన పైకి వచ్చిందంటే ఎవరినైనా లాగడానికి ఆమె అస్సలు ఏమాత్రం వెనకాడదు. ఐశ్వర్యతో వెంటనే ఏమనింది ఐశ్వర్య గురించి, ఐశ్వర్య నా దగ్గర చాలా మాట్లాడిందండి, భవ్య గురించి మాట్లాడింది, భవ్యను మనం నామినేట్ చేసి లేదా ఆమెను వరస్ట్ ప్లేయర్గా జైలుకి పంపించేస్తే అక్కడ ఆమె మానసికంగా కుంగిపోతుంది, కాబట్టి ఆమెను మనం నిరోధించగలము, లేకుంటే ఆమె ఒక షాడోలో ఆడుతుంది, ఆమెను అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఆమె అందరితో మంచిగా ఉందని ఐశ్వర్య నాతో చెప్పింది సార్ అని చెప్పింది. అదొకటి. రెండవది ఏంటి, మోక్షిత గురించి కూడా చెప్తుంది. మోక్షిత గురించి ఏం చెప్తుంది, అంతకుముందు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్గా ఉండేవారు, ఎవరు మంజు, గౌతమి, ఆ తర్వాత తను ఫ్రెండ్స్గా ఉండేవారు. ఎప్పుడైతే ఆ గుంపు నుంచి బయటకు వచ్చిందో దానితోనే మోక్షిత చెప్పింది. ఏమని చెప్పింది, గౌతమి చాలా సేఫ్ గేమ్ ఆడుతోంది, గౌతమిని కొంచెం మనం బయటికి తీస్తే కనుక, మంజు గౌతమిని కాస్త వేరు చేస్తే కనుక ఆట వేరుగా ఉంటుంది, కాబట్టి గౌతమిని మనం నామినేట్ చేయాలి, ఆ తర్వాత మంజుని నామినేట్ చేయాలని ఇలా రకరకాలుగా చెప్పింది సార్ అని ఆమెను తీసుకొని వచ్చి పెడతారు.
సో తనకి ఎవరెవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసుకొని వచ్చి నేమ్ తీసుకొని చెప్పడం అనేటువంటిది చైత్రకు బాగా బాగా అలవాటు అయిపోయింది. ఈ ఒక్క వారమే కాదు, ఈ రోజే కాదు, మీరు ఆమె ఎప్పుడైతే గొంతు దాకా వస్తుందో అనిపిస్తుందో ఖచ్చితంగా వేరే వాళ్ళ పేరు తీసేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో ఇట్ ఈస్ కామన్ అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. సో అట్లా చెప్పినప్పుడు కూడా ఆయన ఒకటే మాట అంటారు. ఏమంటారంటే, మోక్షిత, పోయినసారి మనం వీడియో క్లిప్ పెట్టినప్పుడు మీరు లేచి సార్ ఇలా కాదు సార్, చైత్ర ఇలా అనింది, అందుకోసమే ఇలా మాట్లాడారు, ఐశ్వర్య ఇలా మాట్లాడిందని ఒక్క మాట నువ్వు చెప్పింటే నువ్వు చాలా ఎత్తున ఉండేదానివి, నువ్వు ఆ రోజు చెప్పలేదు అని మోక్షితని అంటారు. అలాగే ఐశ్వర్యని కూడా అడుగుతాడు, కాదమ్మా ఐశ్వర్య, నువ్వు కన్ఫెషన్ రూమ్లో వెళ్ళి బిగ్ బాస్తో మాట్లాడిన మాటలు నేను ఇక్కడ వీడియో ప్లే చేసినప్పుడు డైరెక్ట్ ఇక్కడ అందరి దగ్గర చెప్పిండొచ్చు కదా, యూ విల్ బి క్లియర్డ్, ఈ వారం అంతా నువ్వు టార్గెట్ అయ్యి ఉండేదానివి కాదు కదా అని చెప్తే ఆమె సైలెంట్ అయిపోతుంది. సో ఎక్కడ చెప్పాలో అక్కడ మీరు చెప్పట్లేదు, ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదో అక్కడ మాత్రం విపరీతంగా చెప్తున్నారు, అదే మీతో ఉన్న పెద్ద ప్రాబ్లం అని సుదీప్ గారు స్పష్టంగా చెప్తారు. ఆ తర్వాత మధ్యలో స్టార్టింగ్లో ఏంటంటే మంజును ఫస్ట్ టార్గెట్ చేసేది మంజుని ఏమంటారంటే, మంజు మ్యాక్స్ సినిమా రిలీజ్ కాబోతుంది, కానీ చాలామంది అంటున్నారయ్యా నువ్వు అదరగొట్టేసావంట, అద్భుతంగా ఆడేసావంట నువ్వు అంటే, అవి లేదన్నా అన్నా లేదనంటే, అట్లా కాదు నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావని చెప్తుంటే నేనే చెప్పాను, ఆయన అంత బాగా యాక్ట్ చేశారంటే మనం అంత అవకాశం ఇచ్చామని అర్థం అని చెప్పి, నేనేమో అనుకున్నాను నువ్వు ప్రివ్యూస్కు నువ్వు వస్తావేమో, ఇద్దరు కలిసి ప్రివ్యూ చూసేయచ్చు అని అనుకున్నాము అని ఒక బాంబు పేలుస్తారు. అంటే ఏంటి, ప్రివ్యూ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, ప్రివ్యూకు రమ్మని పిలిచారు అంటే ఏంటి, బయటకు వచ్చేస్తాడనే కదా అర్థం. సో బయటకు వచ్చేస్తావు నువ్వు అని ఇండైరెక్ట్గా చెప్తారు. తర్వాత ఏమంటారంటే, సరే ఒక పని చేద్దాం, సక్సెస్ మీట్గా నువ్వు వచ్చేసి మనం ఇద్దరు కలిసి సక్సెస్ మీట్కి వెళ్ళిపోతాం అంటే, ఎటు తిరిగి మంజు ఇంట్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు అనే సెన్స్తోనే మాట్లాడతారనమాట. దానికి కారణం ఏంటంటే రజిత్ చెప్పిన కారణం కావచ్చు, చాలామంది చెప్పిన కారణాలు ఏంటంటే, మంజు మొదట 2 వారాలు ఉన్నంతగా లేదు, ఆయన డల్ అయిపోయాడు, ఆయన ఎవరి కోసమో పని చేస్తున్నట్టుంది, తన సొంత ఆట తాను ఆడట్లేదు అని పదే పదే చెప్తున్న మాటలు బట్టి ఆయన చెప్తారు, నీ ఆట నువ్వు ఆడాలయ్యా, లేకుంటే నీ పరిస్థితి ఇంతే. పైగా రజిత్ వచ్చిన తర్వాత నీ ఆట మరింత అధ్వానంగా తయారైంది అని ఇండైరెక్ట్గా ఒక షాకింగ్ ఎలిమెంట్ ఇచ్చి ఆయన్ని నెక్స్ట్ వీక్ రీఛార్జ్ చేసి పెట్టారనమాట. సో కిచ్చా సుదీప్ గారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, తర్వాతి వారం ఆ సభ్యులు ఛార్జ్డ్గా వెళ్ళాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 11th సీజన్లోన ఎవ్వరు కూడా స్పోర్టివ్ స్పిరిట్తో దాన్ని తీసుకోవట్లేదు. అలా తీసుకుంటున్నారు, శని ఆదివారం వదిలేసి వాళ్ళు సోమవారం నుంచి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడేసుకుంటూ ఉన్నారు. సో ఇలాగే ఆ తర్వాత గౌతమి గురించి కూడా, గౌతమి కూడా 2-3 సార్లు రజిత్తో వాదిస్తుంది, నేను ఫేక్ కాదండి, ఆయన అట్లా అనుకుంటున్నాడు, ఆల్రెడీ దాదాపు 80 రోజులు హౌస్లో ఉన్నాము, 80 రోజులు ఫేక్గా ఉండేవాళ్ళమ్మా, 80 రోజులు ఫేక్ చేయడం సాధ్యపడుతుందా, అలా ఆ మాట అన్నారంటే అన్నవాళ్ళు ఎలా ఉన్నారు అన్న విషయం కూడా ఆలోచిస్తారు కదండి అని చెప్పడం. ఆ తర్వాత రజిత్, అందరికీ నేను తాయెత్తులు కడతానని వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు కాబట్టి తాయెత్తు రజిత్ ఎవరెవరు కడుతున్నావు, ఆయన మంజు కట్టావంటే కనుక కట్టేసాను సార్ అంటారు. మళ్ళీ చైత్రకు కట్టావంటే కనుక లేదు సార్ మా బాసు కట్టినా కూడా ఆమెకి ఇంత పొడు తాయెత్తు కావాలి, కట్టినా కూడా ఆమె విప్పేసుకునిందని కామెడీగా మాట్లాడడం మనం చూసాం. సో ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ బిగ్ బాస్ హోస్ట్గా కిచ్చా సుదీప్ గారు చాలా ప్రయత్నించారు. ఆయన ఒకటే మాట అన్నారు, లాస్ట్ టైం నేను ఏదో కొన్ని మాటలు చెప్పాను చెప్పండి అంటే మంజు అంటారు, ఎవడి ఆట వాడు ఆడాలి, సంబంధాలు పెంచుకోకూడదు, కప్పు ఒకటే ఉంటుంది కాబట్టి ఒకరే తీసుకువెళ్ళాలి అంటే ఆయన అంటాడు సుదీప్ గారు, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, కప్పు ఒకటే ఉంటుంది కానీ చెంబులు చాలా ఉంటాయా, చెంబులు పట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అని వ్యంగ్యంగా అంటాడనమాట. రజిత్ సరైన మాట చెప్తారు. రజిత్ ఏమంటారంటే, సార్ మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా బాగా గుర్తున్నది ఏంటంటే, మీరు ఏమైనా మాట్లాడండి, ఎవరితో అయినా మాట్లాడండి, కానీ ఎవరితో ఏం మాట్లాడాలి అనే విషయం పైన నిఘా ఉంటే చాలు. కాకపోతే బయట ప్రజలు మీకు దేని చూసి ఓటేయాలనుకున్నారో వాళ్ళు దాన్ని చూసి ఓటేస్తారంతే, మందేముంది ఇందులోనని చాలా సీరియస్ నోట్ ఒకటి ఇచ్చి పడేశారనమాట. అలాగే రూల్స్ బ్రేక్ చేయడం,
అసలు రూల్సే లేకపోవడం చాలా అన్యాయం అని ముఖ్యంగా ఈ సంచాలకుల పైన ఆయన ఎక్కువగా పడ్డారు. సంచాలకులు మీరు సంచాలకులుగా ఉండట్లేదు. సంచాలకులు ఎప్పుడు కూడా మెయిన్ ఆటగాళ్ళలా వ్యవహరించకూడదు. ఆట ఆడేవాళ్ళు వేరు, సంచాలకులు వేరు. కానీ మీరేం చేస్తున్నారు? మీరే ఆటగాళ్ళుగా మారి మీ పక్షాన్ని నిలబడి ఎదుటి పక్షానికి సంచాలకులు ఉండరా అంటే వాళ్ళను ఓడించేందుకు మీరు కంకణం కట్టుకుంటున్నారు. ఇది సరైనది కాదు అని సుదీప్ గారు ఒక సీరియస్ నోట్ చెప్పి పంపిస్తారనమాట. సో ఇలా జరిగిందండి. రేపు మళ్ళీ చూద్దాం. మీరంతా నామినేషన్లో 5 నామినేషన్లో ఉన్నారు అని చెప్తారే కానీ బహుశా ఈసారి ఎలిమినేషన్ ఉండదు. రేపు ఏమేమి టాస్క్లు ఆడిస్తారో చూడాలి. అంతకు ముందు అంటే అసలు ఎపిసోడ్ స్టార్ట్ కాకముందు ఒక చిన్న గమ్మత్ ఏంటంటే ఏదో ఫేస్ కనిపిస్తుంటుంది హౌస్లోన. అందరూ బిగ్ బాస్ హౌస్లో దయ్యం వచ్చింది కంగారు పడిపోతుంటారు. ఆ కంగారు పడడంలో కూడా కొంతమంది రియల్గా కంగారు పడతారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఐశ్వర్య నాకు ఎందుకో ఓవర్ యాక్షన్ అనిపించింది. అలాగే చైత్ర ఏమో కొంచెం నిజంగా భయపడిందేమో అని అనిపించింది. మళ్ళీ ఐ డోంట్ నో ఆమె కూడా యాక్ట్ చేసిందేమో తెలియదు. ఇదంతా కూడా ఏంటి, దయ్యం గొడవ అంతా ఏంటంటే ఒక కొత్త సీరియల్ రాబోతుంది అనమాట, 100 జన్మగలు అని. ఆ సీరియల్కు సంబంధించి కొన్ని క్యారెక్టర్స్కి సంబంధించి ఒక దయ్యం క్యారెక్టర్ ఉంటుంది. ఆ దయ్యం క్యారెక్టర్ ఇమేజ్ని అక్కడక్కడ బ్లింక్ చేయడం వల్ల ఈ సీన్ మొత్తం క్రియేట్ అయింది. తర్వాత ఆ సీరియల్ టీం వాళ్ళు వస్తారు, వచ్చి పరిచయం చేసుకుంటారు. ఈ నెల 23వ తారీఖు నుంచి ఆ సీరియల్ స్టార్ట్ అవుతుందని చెప్తారు. సో దిస్ ఈస్ ఏ ప్రమోషన్ ఈవెంట్ అనమాట, తమ సీరియల్ ప్రమోషన్ ఈవెంట్. ఈ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఇది నడుస్తూనే ఉంటుంది. ఈవెన్ తెలుగు బిగ్ బాస్లో కూడా సినిమా ప్రమోషన్ టీం వాళ్ళందరూ వచ్చి సినిమా ప్రమోట్ చేసుకుని వెళ్తారు కదా, ఇది కూడా అలాగే అనమాట. సో శనివారం నోటు ఇలా సాగింది. సుదీప్ గారు చాలా 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 పేషెన్స్తో మాట్లాడారు. చైత్ర దగ్గర ఆవేశంతో ఆయన రెచ్చిపోయారు. ఆయన ఒకటే మాట అన్నారు. ఆయనకి ఎక్కడ కోపం వచ్చిందంటే ఈ 5 పేర్లు నామినేషన్లు యాక్టివిటీ బోర్డు పైన పెట్టి మీ అభిప్రాయాలు చెప్పండి అని అన్నప్పుడు చైత్ర నువ్వు వెళ్ళమ్మా అని అంటే కనుక లేదు సార్ ఏం లేదా నీకు మళ్ళీ ఇన్ని మాట్లాడినవి ఏం చేంజ్ చేయాలని లేదా అంటే ఏం చేంజ్ చేయలేను సార్ మీరు పెట్టేశారు కదా అయిపోయింది సార్ అనగానే చాలా సీరియస్ అయిపోతాడు. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? మిగిలిన వాళ్ళందరూ ఏం పనికిమాలిన వాళ్ళు అనుకున్నావా? మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి అంటే కనుక మీరు చెప్పారు కదా సార్ అని అంటావేంటి? ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఇట్ ఈస్ నాట్ ది వే. నువ్వు ఎవరిని అవమానపరచాలనుకుంటున్నావు అని చాలా సీరియస్ నోటుతోన ఆమెను గట్టిగా వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ పాపం అడుగుతాడు సుదీప్ గారు, ఇప్పుడు చెప్పు నువ్వు చేంజ్ చేయాలని ఉందంటే అవును సార్ వెళ్ళు చేంజ్ చేయంటాడు. సో ఆమె మళ్ళీ తన కారణాలు నేను చెప్తూ ఆ బోర్డులో ఉండే పేర్లు చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ తీసుకోవడంలో కూడా ఎవరెవరు ఏ కార్డు తీసుకుంటున్నారు, ఎవరు ఫోటో తీసుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ మనసులో ఉన్న పాత కక్షలు ఎంతగా పెరిగిపోయాయో మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇదండి శనివారం రోజు కిచ్చా సుదీప్ గారి పంచాయతీ చాలా సీరియస్ నోట్లో సాగింది. అసలు చైత్రను కంట్రోల్ చేయడం ఆయన వల్ల కాలేదు, అంతగా రెచ్చిపోయింది ఆమె. చూద్దాం రేపు ఫండే టాస్క్లోనైనా కనీసం వాళ్ళ చేత సండే ఫండే గేమ్స్ ఏమైనా ఆడిస్తారా? ఎలిమినేషన్ అనేది ఉందా? నాకు తెలిసి అయితే ఎలిమినేషన్ లేదు. మళ్ళీ రేపు ఏం జరగబోతుందో చూద్దాం. సండే ఎపిసోడ్ గురించి కూడా నేను మీ ముందుకు ఏం మాట్లాడారు కిచ్చా సుదీప్ గారు ఏం చెప్పారో అవన్నీ మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఇదండి నా రియల్ టైం రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.